వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ శివకృష్ణ, శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. పక్షవాతం వచ్చాక చాలామంది అడుగుతుంటారు, 28 రోజుల్లో నార్మల్ అయిపోతుందా అండి అని. నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్తో అడుగుతారు. సార్ ఖచ్చితంగా నడుస్తారా, సార్ ఖచ్చితంగా లేస్తారా? ఇలా అడిగిన వాళ్ళు ఒకళ్ళు కాదండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను స్ట్రాంగ్గా చెప్తాను సమాధానం. మీరు ఎప్పుడైతే పక్షవాతం వచ్చిన వెంటనే ఆ పేషెంట్ని ఇన్ఫాక్ట్ అయితే ఇన్ఫాక్ట్ కానీ, హెమరేజ్ అయితే హెమరేజ్ కానీ, ఈ కండిషన్ పరంగా ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ మెడికేషన్ ఏదైతే ఉందో అలోపతిక్ హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి వాళ్ళకి 5-6 రోజులు, 5 రోజులు, కొంతమందికి వారం రోజులు పడుతుంది. కొంతమందికి మరీ సివియర్ కేసులు అయితే ఒక్కొక్కసారి 2 వారాలు కూడా వాళ్ళు అడ్మిట్ అయితే కానీ ప్రాణాపాయం నుంచి బయటపడిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. సో ఆ రోగ తీవ్రతను బట్టి త్వరితగతిన రెస్పాండ్ అయ్యి మీరు అలోపతి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత, మా దగ్గరికి వచ్చే పేషెంట్ యాక్చువల్లీ వెంటనే అడ్మిట్ అయిన తర్వాత వచ్చేయమని చెప్తాం యాక్చువల్లీ. సో ఒక పేషెంట్, మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి ఒక పేషెంట్ చెప్పాలంటే, అడ్మిట్ ఎక్కడైతే ఫస్ట్ 1 వీక్ ట్రీట్మెంట్ అలోపతి హాస్పిటల్లో తీసుకున్నారు, స్ట్రోక్ రాగానే, పెరాలసిస్ స్ట్రోక్ రాగానే అయిపోగానే వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేశారు. సార్ డాక్టర్ గారు, మా పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నాడు, ఏం చేద్దాం? నేను వచ్చేయమని చెప్తాను. యాక్చువల్లీ డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి కూడా వెళ్ళొద్దని చెప్తాను. డైరెక్ట్గా పంచకర్మ హాస్పిటల్ తీసుకొచ్చేయమని చెప్తాను. అలా ఇప్పుడు మీకు చూపించే పేషెంట్ యాక్చువల్లీ అలా వచ్చిన పేషెంటే. మీరు చూసిన పేషెంట్ని వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ చేశారు. యాక్చువల్లీ సార్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంతా చేసాము, వీళ్ళు డిశ్చార్జ్ రాస్తున్నారు, ఏం చేయమంటారు పేషెంట్ని అన్నారు. మీరు ఇటు తెచ్చేసేయండి నా హాస్పిటల్కి, నా దగ్గర తెచ్చి అడ్మిట్ చేయండి అని చెప్పాను. లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు, నా హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఒక ఇన్పేషెంట్ వార్డ్. 4 మోసుకెళ్ళారండి పైకి. 4 మెంబర్స్ లిటరల్లీ 4 to 5, 5th మెంబర్ కూడా చేసి సపోర్ట్ ఇచ్చాడు. 4 to 5 మెంబర్స్ మోసుకెళ్ళారు పైకి వెళ్ళి పైన డైరెక్ట్గా ఇన్పేషెంట్లో అడ్మిట్ చేసాం, పడుకోబెట్టేసాం. తర్వాత వాళ్ళు కిందకు వచ్చి మాట్లాడారు నాతో ఓపీలో. నేను అష్యూరెన్స్ కంప్లీట్గా ఇచ్చాను. 28th డే మీరు మళ్ళీ రండి, ఇప్పుడు 4-5 ఎంతమంది వచ్చారో మీరు ఇంతమంది ఉండాల్సిన పని లేదు, ఒకళ్ళు ఉండండి చాలు, అటెండర్ వాళ్ళు సరిపోతారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీరు మళ్ళీ 28వ రోజు రండి, మీరు నడుచుకుంటూ ఇంటికి తీసుకెళ్ళొచ్చని అష్యూరెన్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ 10th డే, 7th డే నుంచి 10th డే ఆయనంతటా ఆయన లేవటం మొదలెట్టాడు. 14th డే కొంచెం మినిమల్ సపోర్ట్తో నడవటం మొదలెట్టాడు. 24th నుంచి ఇంకా తర్వాత నుంచి ఆయన శుభ్రంగా ఆయన పాటికి ఆయన వితౌట్ ఎనీ సపోర్ట్, మీరు చెప్తే నమ్మరు, పైకి కిందకి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లెస్ దాన్ 1 minute 20 seconds ఆయన ఎక్కి దిగాడు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తోంది. పెరాలసిస్ పేషెంట్ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మీరు వెంటనే చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తే ఎంత ఫాస్ట్గా రికవరీ అవుతాడు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తోంది. ఇప్పుడు ఇలాంటివి చాలా కొన్ని 100 కేసులు చేస్తున్నాము ఈ దశాబ్ద కాలంలో, అందరికీ మంచి రికవరీ ఇచ్చాము. సో మీరు ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రిజల్ట్ మీరు ఇప్పుడు ఏదైతే పేషెంట్ని చూసారో ఆ రిజల్ట్ మేము ఇవ్వాలి అంటే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, మీరు వెంటనే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే ఎర్లీగా చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేట్ అయిన కొద్దీ మేము ఇంత రెస్పాన్స్ చూపించలేకపోవచ్చు. ఎందుకు అంటే నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అయినవి అవి అంత త్వరగా మళ్ళీ బ్యాక్ అవ్వవు లేట్ అవుతున్న కొద్దీ. సో అసలు డిలే అనేది చేయకుండా మీరు కనుక ఎమర్జెన్సీ మెడికేషన్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే కనుక ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకొస్తే ఇంత నార్మల్సీ లైఫ్కి ప్రతి పేషెంట్ని తీసుకువస్తామని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహము లేదు. సో మీరు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి, తొందరగా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయించండి, మీకు చక్కని రికవరీ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో పక్షవాతం పేషెంట్స్కి ఫస్ట్ 5 to 6 hours ఏదైతే ఉందో అది కంపల్సరీగా అలోపతిక్ వాళ్ళ ఇంటర్వెన్షన్ చాలా అవసరం. ప్రాణాపాయం నుంచి వాళ్ళు మాత్రమే కాపాడగలరు. సో ఖచ్చితంగా మీరు అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక 1 month ఏదైతే ఉందో తర్వాత స్ట్రోక్ వచ్చిన తర్వాత అది ఆయుర్వేదిక్ గోల్డెన్ పీరియడ్. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ గోల్డెన్ పీరియడ్. ఆ టైంలో కనుక మీరు ఆయుర్వేదిక్ పంచకర్మలకు వస్తే కనుక మీకు చాలా బెస్ట్ రిజల్ట్, రీహాబిలిటేషన్లో చాలా యూజ్ అవుతుంది. 6 months కూడా ఓకే, సమ్వాట్ మేనేజబుల్. ఇంకా 1 year ఆ పైన అనేది మాత్రం కొంచెం చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే అప్పటికే చాలా వరకు డిసీజ్ అనేది డీప్ రూట్ అయిపోతూ ఉంటుంది, నరాలు రెస్పాన్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గోల్డెన్ పీరియడ్స్ మిస్ అవ్వకుండా మీరు పెరాలసిస్ పేషెంట్ని కనుక హాస్పిటల్ తీసుకొస్తే కనుక మంచి రిజల్ట్స్ మనం పెరాలసిస్ పేషెంట్లో ఇవ్వగలం. అంత భయపడాల్సింది కాదు,
అంత కంప్లీట్ బెడ్ రిడన్ అయిపోవాలి, ఇంకా పేషెంట్ మంచానికే ఉంటాడు అనే భయాలు కూడా పక్షవాతంలో అవసరం లేదు, మీరు సరైన టైంలో కనుక రెస్పాండ్ అయితే. సో ఇవి గుర్తుంచుకుని ఈ గోల్డెన్ పీరియడ్స్ని మిస్ అవ్వకుండా మీరు చేస్తే కనుక పెరాలసిస్ పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Media Works.